హలో ఎవ్రీవన్, ఇవాళ అరటికాయ ఆవపప్పు చూపిస్తానండి. అరటికాయ ముక్కల్ని ఇలాగా రెండు వైపులు ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు వేసిన నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలాగే ఒక స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు విడివిడిగా తీసుకొని నానబెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా నానబెట్టుకోండి. మనం ఆవాలును ఎండుమిర్చి పేస్ట్ చేసుకోవాలి. అలాగే పోపులు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ లోపల మనకి అరటికాయ అయితే ఉడికిపోయిందండి. ఆ పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి రుచికి సరిపడగా సాల్ట్ వేసి కాస్తంత ఓ మాదిరిగా మెదిపి స్టవ్ వెలిగించి మూగుడు పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని అలాగే ఇంగువ కూడా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి మనం కలిపి పెట్టుకున్న అరటికాయ దుళ్ళంతా ఇందులో వేసుకొని పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు పేస్టు ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి.